అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పొందాలి అని ఎదురు చూస్తున్నటువంటి వారికి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక పెద్ద శుభవార్త అయితే చెప్పింది. అదేంటి అని అంటే, ఒక వ్యక్తి పెన్షన్ పొందుతూ 2023వ సంవత్సరం డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్యలో మరణించినట్లయితే ఆ వ్యక్తి యొక్క పెన్షన్ని అతని భార్యకు వితంతు పెన్షన్గా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే ఒక పెద్ద నిర్ణయం అయితే తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో 89,788 మంది విడో పెన్షన్స్ ఉన్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తించిందనమాట. ఈ పెన్షన్కు అప్లై చేసుకోవాలంటే భర్త యొక్క ఆధార్ కార్డు, అలాగే భార్య ఆధార్ కార్డు, డెత్ సర్టిఫికేటు, రేషన్ కార్డు, అలాగే భర్త పెన్షన్ ఐడి, ఈ 4 జిరాక్సులను తీసుకొని వెళ్ళి మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ను కలవాలన్నమాట. అతన్ని కలిసినట్లయితే ఈ పెన్షన్కి అప్లై చేస్తారు. ఈ పెన్షన్ను మే 1 నుంచే ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ పెన్షన్కి అప్లై చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక పెద్ద కండిషన్ అయితే పెట్టింది. అదేంటి అని అంటే, పెన్షన్ తీసుకుంటూ 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 ఈ మధ్యలో మరణించి ఉన్న వ్యక్తి యొక్క భార్యకు మాత్రమే ఈ పెన్షన్ అప్లై చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందనమాట. ఒకవేళ భర్త పెన్షన్దారుడు కాకపోతే ఈ పెన్షన్కి అప్లై చేయడానికి అవకాశం లేదు. ఇదండి ఈ పెన్షన్కి సంబంధించినటువంటి అప్డేటు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.